హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన భోజనం. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి. ఈ కొబ్బరి పచ్చడి వేడివేడి అన్నంలోకి అండ్ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ తింటే చాలా సూపర్ గా ఉంటుందండి. అండ్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇప్పుడు అలాంటి కొబ్బరి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చేసి చూపిస్తానండి. ముందుగా ఈ కొబ్బరి పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. దాంట్లోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు పల్లీలు వేసుకోండి. ఈ పల్లీల్ని కొద్దిగా దూరగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా వేయించుకున్న పల్లీల్ని వేరే ప్లేట్ లోకి తీసుకొని పూర్తిగా చల్లారనిచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని వేడి చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇలా ఈ మూడింటిని వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి. ఇవి కొద్దిగా వేడెక్కిపోయి ఉంటాయి. ఇప్పుడు దీంట్లోకి మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చిని వేసుకోండి, లేదా ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి అయినా వేసుకోండి. 2 ఉన్నట్లయితే 2 వేసేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోవాలండి. దానికోసం ఒక 2 మినిట్స్ వరకు ఇలా కలుపుకుంటూ వేయించేసుకోండి. ఇవి 2 మినిట్స్ కి కలర్ చేంజ్ అయిపోతాయండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కొత్తిమీరను కూడా వేసుకోండి. ఈ కొత్తిమీర కరివేపాకు అనేది పచ్చివాసన మొత్తం పోయే వరకు ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా 2 మినిట్స్ కి ఇలా కలుపుతూ ఉంటే దాంట్లో ఉన్న పచ్చితనం అంతా పోతుందన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి ఒక 5 లేదా 6 వెల్లుల్లిపాయల్ని వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మరొకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేసుకోండి. నేను ఒక ఫుల్ కొబ్బరికాయను మొత్తం తీసుకున్నానండి. ఇలా కొబ్బరికాయను మొత్తాన్ని తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలిపేసి ఒక 5 మినిట్స్ వరకు ఆయిల్ లోనే ఫ్రై చేసేయండి. కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయేంత వరకు వేయించేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. చింతపండు వేసిన తర్వాత ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ను కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనిచ్చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఆ పల్లీల్ని మిక్సీ జార్ లోకి వేసుకొని పౌడర్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, ఆ కొబ్బరి ముక్కల్ని మొత్తం మిక్సీ జార్ లోకి వేసేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి. ఒకవేళ మీకు కొబ్బరి మిక్సీ పట్టేటప్పుడు అంతగా తిరగకపోతే కొద్దిగా హాట్ వాటర్ ని యాడ్ చేసుకోండి, మిక్సీ పట్టేసుకోండి. అప్పుడు ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పచ్చడిని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మరొక కళాయి పెట్టుకొని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు దినుసుల్ని వేసుకోండి. తాలింపు దినుసులు కొద్దిగా చిటపట అన్న తర్వాత దాంట్లోకి ఒక 3 లేదా 4 ఎండుమిర్చిని ఇలా తుంచి వేసేసుకోవాలి. ఎండుమిర్చి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయిపోగానే దీంట్లోకి 3 ఎల్లుల్లిపాయల్ని ఇలా కచ్చపచ్చగా దంచి వేసేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కరివేపాకును వేసేసి కరివేపాకు కొద్దిగా చిటపట అన్న తర్వాత ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పచ్చడి ఉంది కదా, ఆ కొబ్బరి పచ్చడిని మొత్తాన్ని ఈ ఆయిల్ లోకి వేసేయండి. ఇలా ఆయిల్ లోకి వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ కొబ్బరి పచ్చడిని ఒక్కసారి కలిపేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి ఈ కొబ్బరి పచ్చడిని టేస్ట్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం వన భోజనం ఛానల్ ని చూస్తూనే ఉండండి.